బ్రేకింగ్ చూస్తున్నాం. పుష్ప సినిమాను తలపించేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టు రట్టయింది. రోడ్డు ప్రమాదంలో వాహనం బోల్తా కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా దగదత్తి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వంతెనలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాహనాన్ని పరిశీలించారు. వాహనంలో సీక్రెట్ కంపార్ట్మెంట్ లాకర్ ఏర్పాటు చేసి అందులో పెద్ద మొత్తంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టు రట్టయింది. రోడ్డు ప్రమాదంలో వాహనం బోల్తా కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా దగదత్తి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వంతెనలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వాహనంలో సీక్రెట్ కంపార్ట్మెంట్ లాకర్ ఏర్పాటు చేసి మరీ పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నెల్లూరు జిల్లాలో దారుణ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనం రేపే విషయం వెలుగులోకి వచ్చింది. పుష్ప సినిమా తరహాలో అంటే పుష్ప సినిమాలో ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి అంటే అంటే ఏ విధంగా ఎవరికి దొరకకుండా పోలీసు అధికారులు దొరకకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఏ విధంగా చేశారో అదే విధంగా కూడా ఒక గంజాయి స్మగ్లింగ్ బయటపడిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం అంతా కూడా అది ఒక ప్రమాదానికి గురైన వాహనం గురైన వాహనంతోనే తెలిసింది, కానీ ఇక్కడెక్కడ పోలీసులు పట్టుకుని ఇలా ఇదంతా తెలిసిన వ్యవహారం కాదు. మొత్తం డీటెయిల్స్ చూసుకుంటే నెల్లూరు జిల్లా దగదత్తి మండలం కిందకి వస్తుంది. ఎన్హెచ్ జాతీయ రహదారి పైన అర్ధరాత్రి ఓ బొలెరో క్యాంపెయిన్ వాహనం వచ్చి అదుపు తప్పి రోడ్డు పక్కన దూసుకెళ్లిపోయింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులు కావచ్చు పారిపోవడం జరిగింది. సో వెంటనే అంటే కాసేపటికి కొన్ని గంటల తర్వాత హైవే మొబైల్ సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది ఏదో వాహనం ప్రమాదానికి గురైందని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వెంటనే కూడా అక్కడ చేరుకుని ఆ వాహనాన్ని పరిశీలించినప్పుడు అది ఒక జాతీయ రహదారిలో మరమ్మతులు గురి చేసే వాహనంగా మొదట గుర్తించారు. అంటే వెనక దానికి సంబంధించి అంటే పెయింటింగ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఏదైతే ఒక బ్యారికేడ్స్ పెడతామో అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అనంతరం వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చిన తర్వాత అక్కడ సపరేట్ గా వాహనాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం క్యాబిన్ కి పక్కనే ఓ సపరేట్ అరం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే కూడా అప్రమత్తమై స్థానిక పోలీసులకి అయితే సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో వాళ్ళకి విస్తుపోయే నిజాలైతే బయటపడడం జరిగింది. అంటే క్యాబిన్ కి ఇటు ట్రక్ కి మధ్యలో ఓ చిన్న ఒక అరలాగా ఏర్పాటు చేశారు. ఆ అరలో మొత్తం కూడా గంజాయి అంటే భారీ ఎత్తున గంజాయి కూడా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. తెలిసిన తర్వాత దాన్ని పంచనామా చేసేందుకు కూడా స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన కాసేపటి క్రితం వచ్చారు. పూర్తి స్థాయిలో ఎన్ని కేజీల గంజాయి ఉంది, అది లిక్విడ్ గంజాయా లేదంటే ఘన పదార్థమైన గంజాయా తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఈ గంజాయి వైజాగ్ నుంచి చెన్నైకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పోలీసులు అనేక అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పి, లేదంటే డ్రగ్స్ ఎవరైనా యూజ్ చేసినా, లేదంటే డ్రగ్స్ రవాణా, లేదంటే డ్రగ్స్ నిల్వ ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వాజన్ల ఒకవైపు చెప్తున్నారు. దానికి సంబంధించి అనేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. కానీ ఇటీవలే నెల్లూరులో ఎప్పుడు లేని విధంగా డ్రగ్ మిత్ ఒకటి బయటపడింది. ఈ నేపథ్యంలోనే గంజాయి నెల్లూరు మీదుగా తరలి వెళ్తుందని చెప్పి అనేక ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఈ వాహనం ప్రమాదానికి గురైన తర్వాత గంజాయి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రతి నిత్యం కూడా ఇటు వైజాగ్ నుంచి బెంగళూరు, ఇటు చెన్నై కూడా ప్రధానంగా వాహనాలు వెళ్తున్నాయి. వాటిలో అనేక రూపాల్లో అంటే రకరకాల అనేక విధాలుగా పుష్ప సినిమాలో ఉదాహరణగా పుష్ప సినిమాలో చూపించినట్టు వాళ్ళ క్యాబిన్ లో సపరేట్ అంటే సీక్రెట్ అర్లు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వరిగడ్డి, లేదంటే ఇతర పళ్ళ బండ్ల రూపంలో కానీ, ఇలా అనేక రకాల రూపాల్లో అంటే అంబులెన్స్ లో కూడా గంజాయి తరలించిన ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా గంజాయి స్మగ్లర్ల గతంలో నెల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆపిన సమయంలో ఏకంగా డిఎస్పీని గుద్ది కూడా పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన కూడా చూసాం. సో గంజాయి అనేది ఎంత తీవ్రంగా వెళ్తుంది, ఒకవైపు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తాం, గంజాయికి సమాచారం వస్తే
కూడా పోలీసులు సంప్రదించాలని చెప్పి చెప్తున్నప్పటికీ గంజాయి మాత్రం ఎక్కడ కూడా దాని రవాణా కావచ్చు, వినియోగం కావచ్చు, ఇటు వ్యాపారం కావచ్చు, ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గినట్టయితే కనిపించడం లేదు. ఎంత కూడా స్థానికంగా వైజాగ్ లో 1 కేజీ 10,000 నుంచి 15,000కి అటు దొరుకుతున్న క్రమంలో ఇదే చెన్నై, బెంగళూరు తరలించినప్పుడు కేజీ 30 నుంచి 40,000, 50,000 రూపాయలు కూడా గంజాయి అమ్ముతున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. సో కొన్ని గంటల్లోనే ఒక లోడ్ తరలిస్తేనే కొన్ని లక్షల రూపాయలు వస్తుంది కాబట్టి అక్రమార్కులు ఒకవైపు గంజాయి తరలిస్తున్నారు. ఈ గంజాయి సేవించి అనేక మంది అంటే గంజాయికి మత్తుకు అలవాటు పడిపోయినారు. సమాజంలో అనేక నేరాలకు కావచ్చు, లేదంటే అనేక అక్రమాలకి గంజాయి ప్రధాన కారణం అవుతుంది. ప్రధానంగా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే అనేక కాలేజీలు ఉన్నాయి, అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, వాటిలో గంజాయి మొత్తం కూడా అక్రమ రవాణా కావచ్చు, వినియోగం జరుగుతుందని చెప్పి ఇటీవలే ఓ కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి అంటే నెల్లూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రధానంగా ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి సప్లై చేస్తున్నట్టు కూడా గుట్టుగా గంజాయి సప్లై చేస్తున్నట్టు, దానికి సంబంధించి టాబ్లెట్ల రూపంలో కానీ లేదంటే ప్యాకెట్స్ రూపంలో గంజాయి సప్లై చేస్తున్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని వస్తున్నప్పటికీ ఈ అక్రమార్కులు అనేక రూపాల్లో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న ప్యాకెట్లో తరలిస్తూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ గంజాయిని అరికట్టాలంటే ఒకవైపు ఈగల్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంటే యువత గంజాయికి బానిస కావద్దని చెప్పి 100 రోజుల ప్రత్యేక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇన్ని రకాలుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కాస్త మనలో కూడా అవేర్నెస్ ఉండాలి. ప్రజలు కూడా అంటే గంజాయి పట్ల కాస్త ఎవరైనా రవాణా చేస్తున్నా లేదంటే దానికి సంబంధించిన సమాచారం వస్తున్నా కూడా పోలీసులకు తెలియజేయాలి. దీంట్లో ప్రధానంగా మహిళలు కూడా ఈ గంజాయి సప్లైలు కావచ్చు, గంజాయి రవాణాలు కావచ్చు, మహిళలు చిన్నపిల్లలే ప్రధానంగా వీళ్ళకి డ్రగ్ సప్లైర్స్ గా డ్రగ్ ఎవరైతే డ్రగ్ పెండ్లర్స్ కావచ్చు, డ్రగ్ కి పింకింగ్ ఎవరున్నారో వాళ్ళంతా ఎక్కడో దూరంగా ఉంటారు. మెయిన్ ప్రధానంగా వీరంతా కూడా చిన్నపిల్లలు కావచ్చు, మహిళలందరినీ ఉపయోగించి డ్రగ్ సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఈ గంజాయి అనేది ఇప్పుడు అరికట్టడం పోలీసులకి పెద్ద సవాల్గా మారింది, ప్రభుత్వానికి కూడా పెను సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి రవాణా కావచ్చు, ఎక్కడ ఈ వాడకం కావచ్చు, ఎక్కడ కూడా తగ్గని పరిస్థితుంది. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఈ బొలెరో క్యాంపెయిన్ వాహనంలో ఈ వాహన నంబర్ కూడా ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఉంది. ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఈ నంబర్ ఈ నకిలీ రిజిస్ట్రేషన్ లేదంటే ఇది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ వాహనంలో ఎన్ని కేజీలు గంజాయి ఉందని తెలియాలంటే ఇప్పటికీ కాసేపటి క్రితమే ఇక్కడికి ఎంఆర్ఓ కూడా దరిదత్తి ఎంఆర్ఓ చేరుకున్నారు. వారి సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద విషయం కాబట్టి ఈ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఇక్కడంతా కూడా టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్ తీయాల్సి ఉంటుంది. ఈ వాహనంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రమాదం జరిగిన తర్వాత ఎటువైపు పారిపోయారు, వాళ్ళని పట్టుకుంటే కొంత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో ప్రధానంగా మరొక ఘటన కూడా జరిగింది. ఏకంగా గంజాయి స్మగ్లర్ ని నిలుపుదల చేసేందుకు నెల్లూరు 6వ నగర వాళ్ళు పోలీసులు ప్రయత్నించినప్పుడు ఏకంగా కానిస్టేబుల్ కూడా గుద్ది వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఏకంగా ఆయన తన గన్తో వాళ్ళ మీద ఫైరింగ్ కూడా చేశారు. సో ఈ విధంగా అనేక ఘటనలు నెల్లూరు కేంద్రంగా జరగడం ఇప్పుడు కాస్త కలవరపెట్టే అంశమే. ఒకవైపు జిల్లా ఎస్పీ పటిష్ట ఏర్పాట్లు అయితే పటిష్టంగా దానికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా డ్రగ్స్ ని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాపు కింద నీరులాగా ఎక్కడికక్కడ డ్రగ్స్ వ్యవహారం అయితే అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉంది. ఇది కాస్త కలవరపెట్టే అంశం. చూడాలి మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దీన్ని ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, అసలు పట్టుకుంటారా, లేకుంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా మనం గంజాయి దొరికినప్పుడు కావచ్చు, లేదంటే ఆ కేసు బయటపడినప్పుడు మాత్రమే హడావిడి ఉంటుంది. ఆ తర్వాత దాని మీద అసలు ఎటువంటి దర్యాప్తు చేసినా కూడా దానికి పెద్దగా మనం పట్టించుకోం. కాబట్టి ఈ వ్యవహారం కూడా ఇంతటితో ముగిస్తారా, లేదంటే చాలా లోతుగా దర్యాప్తు చేసి అసలు కింగ్ పిన్ ఎవరు వాళ్ళని పట్టుకుంటారు, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సాగర్.